వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భక్తి శ్రద్ధలతో కేదార గౌరీ వ్రతం, భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. ప్రజల రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా అధికార యంత్రాంగం. అంబరాన్నంటిన దీపావళి సంబరాలు, టపాకాయల వెలుగులతో నిండిపోయిన పొంగనూరు. వార్తలను వివరాలు. దేశ సరిహద్దులు మరియు దేశ ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు పాత్ర ప్రధానమైందని, దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. మంగళవారం చిత్తూరు వన్ టౌన్ సమీపన ఉన్న పోలీస్ గ్రౌండ్ నందు నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ అరుణ సారిక, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డోడి, నగర మేయర్ అముద, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చుడా చైర్మన్ కటారి హేమలత ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన అతిథులు పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. అతిథులచే విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు కుటుంబాల సభ్యులకు ప్రశంసా పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా జడ్జి మేడం గారు, గౌరవనీయులు శ్రీమతి అరుణ సారిక మేడం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వారు అవర్ కరేజెస్ colleagues in the line of duty. తదుపరి గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, డ్యూటీ, ఆనర్, కంపాషన్, these three hallowed words can be what you will be. The greatest sacrifice is when it takes courage to protect, fight and dispute. తదుపరి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ వారు పుష్పగుచ్చాలు రీప్స్ ఉపయోగిస్తారు. We will remember their sacrifices. We will cry for their loss to honor our fallen. తదుపరి శ్రీమతి శ్రీనివాసులు గారు, గౌరవనీయులు శ్రీ శ్రీనివాసులు గారు, జెడ్పీ చైర్మన్ గారు. We will remember their sacrifices. We will cry for their loss to honor our fallen. We will hold their memory gently in the palms of our hands. శాంతియుత భావి భారతం కోసం తమ అమరవీరులకు మా అశ్రునివాలి. సమాజ స్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగనిరతికి ఇదే మా జోహార్. గౌరవనీయులు శ్రీమతి అరుణ సారిక మేడం ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అందజేయడం జరిగింది. ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు రాజశేఖర్ గారు అందజేయడం జరిగింది.
చేస్తున్నారు. తదుపరి పెద్దలంతా కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, దేశ సరిహద్దులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందికి జోహార్లు తెలియజేశారు. దేశ రక్షణకు తమ బిడ్డలను పంపుతున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారం తెలిపారు. పోలీసు సిబ్బంది కఠినమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వహిస్తున్నారని, పోలీసులుగా మహిళలు రాణించడం విశేషమైన అంశమన్నారు. మన అభివృద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మనమెంతో రుణపడి ఉన్నామన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం ఇప్పటి వరకు దాదాపు 35,000 మంది పోలీసు సిబ్బంది దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేశారని, గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 191 మంది ప్రాణత్యాగం చేశారన్నారు. దేశ రక్షణలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాలకు నిరంతరం సహాయ సహకారాలు అందించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మావోయిస్ట్, ఎర్రచందనం అక్రమ రవాణా, రౌడీయిజం, వర్గ పోరుతో మహిళలు, చిన్నపిల్లల రక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి నేరాలను అదుపు చేస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలు లెక్క చేయకుండా ప్రజాసేవలో ముందుంటారన్నారు. ప్రజలకు అనునిత్యం రక్షణ కల్పిస్తూ ఎటువంటి విపత్తు వచ్చినా ముందుండేది పోలీసు దళాల సేవలు అసామాన్యం. వారి త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కరుణ గారికి, మరియు ఈరోజు ఈ సభకి వచ్చేసిన అందరూ ఫ్యామిలీస్కి, అందరూ పోలీసు సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరూ నమస్కారాలు. మనం ఈరోజు ఈ సభలో పోలీస్ కమెమరేషన్ డే 2025 ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మన రాష్ట్ర సర్వీస్ కోసం, మన సేఫ్టీ కోసం చాలామంది పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలో సుప్రీం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు, గత 1 సంవత్సరం చూస్తే సుమారుగా 191 మందికి సుప్రీం సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు. మొదటి నుంచి చూస్తే సుమారుగా 35,000 మంది లైన్ ఆఫ్ డ్యూటీలో సుప్రీం సాక్రిఫైస్ త్యాగం చేశారు. సో ఈరోజు ఈ సభ ద్వారా మనం వాళ్ళ సుప్రీం సాక్రిఫైస్ గుర్తు చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమేమి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీస్ గుర్తు చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆనర్ ఇవ్వాలి, ఈ సభ మనం ఇస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఉండొచ్చు, బార్డర్లో ఫైరింగ్ లైన్ పోలీస్ పర్సనల్స్ ఉండొచ్చు, చిత్తూరు జిల్లాలో చూస్తే రైట్ సెంటర్ ఉండొచ్చు, మరియు రాయలసీమ ఏరియాలో చూస్తే ఫ్యాక్షనిజం ఉండొచ్చు. గత ఒక 30-40 సంవత్సరాల నుంచి పోలీస్ పర్సనల్ మన సేఫ్టీ కోసం ప్రతిరోజు పని చేస్తున్నారు. మనం కూడా ప్రతిరోజు చూస్తున్నాం. డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉండొచ్చు, విమెన్ సేఫ్టీ ఉండొచ్చు, పిల్లల సేఫ్టీ ఉండొచ్చు, రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు. ఎప్పుడైనా చూస్తే ఎప్పుడైనా డీసీసీ ఇష్యూస్ ఉంటే పోలీస్ పర్సన్స్ ముందుగానే ఉంటారు. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తే సైక్లోన్ కానీ, ఫ్లడ్స్ కానీ, మిగతా మెడికల్ ఎమర్జెన్సీస్లో కూడా పోలీస్ పర్సన్స్ ముందుగానే ఉంటారు. సో ఇది చేసినప్పుడు ప్రాణం ఎప్పుడైనా అటువంటి అవసరం వస్తే కూడా వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించారు. సో నేను ఈ సభ ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు జరిగినాయి, అందరూ బేసిక్లీ
అలానే ముందుకు వెళ్తే మన కంట్రీ ఇంకా సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కూడా చేసేసి మన పార్టీ వెళ్తాం. సో ఈ సభలో నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఈ సభ ద్వారా ఐఎమ్ పేయింగ్ మై ఆనర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న దేశ సరిహద్దులో ఎత్తైన ప్రదేశాల్లో పహారా కాస్తూ వీరమరణం పొందిన 10 మంది సైనికుల ప్రాణ త్యాగాలకు ప్రతీకగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామన్నారు. దేశ రక్షణలు అసువులు బాసిన వీరుల వీరోచిత పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని, పోలీసుల గుండెల్లో ధైర్య సాహసాలు నింపుతున్నాయన్నారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడి, ఎన్నికల నిర్వహణ, మాదక ద్రవ్యాల కట్టడి, దొంగతనాలు అరికట్టడంలో పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేశారన్నారు. The history of Police Commemoration Day it dates back to 1959, where on a fateful day at Hot Spring, Exai-Chin, Ladakh, 10 valiant police force members laid down their lives. Hot Springs is located at altitude of almost 16,000 feet on Indo-Tibet border. Personnel from Indian Tibetan border force, including members of CRPF, were deployed to protect our borders. On 20th October 1959, 3 reconnaissance parties were sent out from Hot Springs towards Lankala, where 2 of the parties returned safely. 1 of the parties of 3 members did not return. The next morning, that is 21st October 1959, a search operation led by DSP Sri Karan Singh was sent out. Around midday, the team came under sudden attack by Chinese troops who opened fire and threw grenades. Despite being heavily outnumbered, our brave men stood their ground with courage and fought till their last breath. In the same year, on 13 November 1959, they were cremated with full police honors at the Hot Spring. It was their bravery and sacrifice in 1960 that annual conference of IGPs decided to celebrate 21st October as the Police Commemoration Day. Since independence, more than 34,800 police personnel have sacrificed their life. In last 1 year, from September 2024 to August 2025, 191 police personnel across India have laid down their life while performing their duty. Their supreme sacrifice motivates us and gives us the courage to go beyond the line of duty and if need be to sacrifice everything for the country and the state. మన దగ్గర కూడా చూస్తే ఆ డిసిప్లిన్, ఆ కరేజ్, ఆ వేలర్, ఈరోజు వర్షం కూడా ఉంటే గత 4 రోజుల నుండి ఇక్కడ వర్షం ఉంటే మన వాళ్ళు చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు ఇక్కడ నిలబడేసి ఉన్నారు. అది చూస్తే గత సంవత్సరంలో చాలా వరకు ఇక్కడ రెడ్ సెంటర్ స్మగ్లింగ్ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్లడ్స్ కూడా చూసాము, ఎలక్షన్ సీజన్ చూసాము. తర్వాత ఇప్పుడు ఈవెన్ ద రీసెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ 1 attempted robbery in Chittoor and even few other incidents where our men and officers without any fear they have faced all the adversities. So with this కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, సంబంధిత డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. దీపావళి అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం పొంగనూరు పట్టణంలోని శైవ క్షేత్రాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కేదార గౌరి నోముల వ్రతాన్ని నిర్వహించారు. అర్చకులు వ్రతకథను చదివి వినిపించిన తర్వాత నోములు నొచ్చిన దారాలను ధరించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ భోగనంజనేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఏ పని తలపెడుతున్నామో అది పూర్తయ్యేంత వరకు మనలో సంకల్పం బలంగా ఉండాలని అంటారు పెద్దలు. కుటుంబ శ్రేయస్సుకు, తప్పించే మనసుకు తగినంత బలం అందాలంటే అందుకు దైవశక్తి కూడా తోడవ్వాలి అనేది పండితుల వాక్కు. అందుకే అనాది నుంచి కుటుంబం క్షేమం కోసం చేసే దైవారాధనలో నోములు, వ్రతాలు మన జీవనంలో ఒక భాగమయ్యాయి.
వాటిలో కొన్ని ప్రాంతాలలో దీపావళి అమావాస్య రోజున చేసుకునే కేదార వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవి నోచి పరమేశ్వరుని అనుగ్రహం పొందిందని పురాణోక్తి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో అష్టమి నాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్లుగా చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షలతో గౌరీ సమేత శ్రీ కేదారేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ ఆది దంపతుల కృపను పొందుతూ ఉంటారు. నారదుండు లేచి పరమేశ్వరుని తిలకించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, స్వామి పరమేశ్వర, నీలకంఠ, పరంధామ, గౌరీ మనోహర, గంగాధర దేవతలను మానవులను హర్షించినట్టు సర్వ సౌభాగ్యదాయకముకు అష్టైశ్వర్యములు నెరవేర్చినట్టు ఒక రథమును ఆనితీయమని కోరగా పరమేశ్వరుడు సంతోష పొంది, నారద చెప్పెదను సావధానముగా ఆలకింపము. శ్రీ కేదారేశ్వర వ్రతము ఒక్క వ్రతం కలదు. ఆ వ్రతమును నా అర్ధాంగి అయిన గౌరీదేవి నోమి నా శరీరం నందు అర్ధ భాగం పొందెను. ఇంద్రుడు అర్థం ఆచరించి ఇంద్రాధిపత్యమును పొందెను. మహావిష్ణువు ఆచరించి శంకు చక్రంబులు పడిచెను. బ్రహ్మదేవుడు ఆచరించి వేదములకు అధిపతి అయ్యను. లక్ష్మీదేవి వ్రతం ఆచరించి నారాయణ అర్ధాంగయ్యను. సరస్వతీదేవి ఆచరించి బ్రహ్మ నాటిక ఎందు నిలిచెను. భూలోకమున సచక్రవర్తులు ఆచరించి ఎనలేని కీర్తిని పడిచినారు. ఈ వ్రతము ఆచరణ ఎట్టిదిన ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసమున కృష్ణ పంచమి వరకు జరుగు మధ్య దినములలో సోమవారం నాడు గాని, అమావాస్య నాడు గాని, ఏకాదశి నాడు గాని ఉపవాసముతో స్నానం ఆచరించి మడుగు వస్త్రములు ధరించి ఇసుకతో లింగాకారం చేసి గౌరీదేవి నిలిపి దీపారాధన చేసి 21 పసుపు ఉంటలను, 21 గంధపు ఉంటలను, 21 ఆకులను, 21 ఒక్కలను, 21 ముడివేసిన పట్టు దారములను, 21 అతిరసములను నారికేలములతో నానావిధ పరిమళములతో దేవుని ముందర ఉంచి బిల్వ పత్రములతోనూ తుమ్మె పువ్వులతోనూ కేదారేశ్వరుడు మనసారా పూజ చేసి కథ తెప్పిన వారికి దక్షిణ తాంబూలాదులు వసంగి తోరణములు కట్టుకుని వెళ్ళను. ఈ రీతిగా 21 దినం ఆచరించిన వారికి వారి వారి ఇష్టార్థములు కోరికలు నెరవేరును. ఈ వ్రతమున భూలోకమున కాంచీపుర పట్టణమున కేశవపట్టణ ఒక బీద బ్రాహ్మణుడు ఉండెను. ఆయనకు 2 కుమార్తెలు గలరు. వారిలో పెద్ద కుమార్తె పుణ్యవతి, చిన్న కుమార్తె భాగ్యవతి. వీరిరువురు దారిద్ర్యమునకు భరింపలేక జీవనం గడుపుచుండిరి. ఇట్లుండ కొంతకాలమునకు ఆశ్వీజ మాసం అమావాస్య వచ్చును. పట్టణ ప్రజలందరూ శ్రీ కేదారేశ్వరుని వ్రతము చేయ ప్రయత్నించుచుండిరి. పుణ్యవతి, భాగ్యవతి వీరిని గమనించి వారును వ్రతము చేయవలని సంకల్పించుకుని తండ్రికి నమస్కరించి, నాన్న, మన పట్టణం నందు ప్రజలందరూ శ్రీ కేదారేశ్వర వ్రతము చేయుచున్నారు. మేము ఆ వ్రతమును చేయవలని మా మనసునందు కోరిక ఉన్నది అని అన్నారు. అప్పుడు కేశవభట్టు బిడ్డలను ఆలింగనం చేసుకుని, అమ్మా, మనకు ఒక పూట గడుపుడిగా చాలా కష్టముగా ఉన్నది. ఇటువంటి సమయమున శ్రీ కేదారేశ్వర వ్రతము చేతికి వీలు పడదని చెప్పాను. అప్పుడు ఆ బిడ్డల తండ్రిని చూసి, నాన్న, మీరు అనుమతిస్తే చాలని తండ్రి చేత అనుమతిని పొంది ఒట్టున చేరి స్నానం చేసి మరుగ వస్త్రములు ధరించి మర్రి చెట్టు కింద ఇసుకతో లింగాకారం చేసి గౌరీదేవి నిలిపి దీపారాధన చేసి మర్రి ఆకులే ఆకులుగాను, మర్రి కాయలే పోకలుగాను, బంకమట్టితో 21 కజ్జాలు చేసి దేవుని ముందర ఉంచి తుమ్మె పువ్వులతోనూ బిల్వ పత్రములతోనూ మనసారా పూజ చేసి కథ చెప్పుడికి ఎవరూ లేరే అని చింతించుచుండగా పరమేశ్వరుడు బ్రాహ్మణుడుగా వచ్చి ఆ పిల్లలకు కథ వినిపించను. మరి నారు తోడంగా కట్టుకోమని చెప్పి అంతర్ధానమయ్యను. పుణ్యవతి, భాగ్యవతి తోడములు అస్తమనం ధరించిన వెంటనే వారి మట్టితో చేసిన విగ్రహాలు బంగారు విగ్రహాలయ్యను. పుణ్యవతి, భాగ్యవతి ఈ విత్తన చూసి పార్వతీ పరమేశ్వరులను 1000 నోళ్లతో స్తుతించి సువర్ణమైన విగ్రహం తీసుకొని వారి ఇంటికి రాగా వారి తాటియాకలు గుడిసే బంగారు 2 అంతస్తుల మేడయ్యను. అందు అష్ట ఐశ్వర్యము కలిగి ఉండెను. వారింటిలో ప్రవేశించి గౌరీ శంకరులు సువర్ణ మండపనందుంచి భక్తితో పూజించరి. ఇట్లు ప్రతి సంవత్సరం తప్పకుండా శ్రీ కేదారేశ్వరుడు చేర్చు సుఖముగా రాజ్య పరిపాలన చేయుచున్నది. ఇట్లు పరమేశ్వరుడు నారదుడు చెప్పిన శ్రీ కేదారేశ్వర మహత్యము. ఈ వ్రతము సంపూర్ణము. ఈ వ్రతం భక్తితో విన్నవారికి, భక్తితో ఆచరించిన వారికి, భక్తితో పూజించిన వారికి అష్ట ఐశ్వర్యము కలిగి సుఖముగా ఉందురు. దీపం సమర్పయామి కేదారేశ్వర గౌరీదేవి నమః. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సిఐ ఋషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణ, క్రమశిక్షణ, నిజాయితీతో
లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన 2003లో ప్రొవిజనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి ఎస్ఐ, సిఐగా పలమనేరు, తంబలపల్లి, పెద్దపంచాని, పుంగనూరు, పిటిఎం, గంగవరం, మొలకల చెరువు, మదనపల్లిలో పనిచేశారు. 2022 జూలై 8వ తేదీన మృతి చెందారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులర్పిద్దాం. నేను ఉంటున్న ఊరు మదనపల్లిలో సిఐ రిషికేశం అని ఉన్నారు. ఆయన అందరూ శివమణి శివమణి అంటుంటే, శివమణి అంటే నాగార్జున శివమణి కదా అనుకొని ఆయన్ని ఎలాగైనా కలవాలి, కలిసి ఇంటర్వ్యూ కూడా తీయాలి అనుకున్నా. ఇంటర్వ్యూ తీసిన తర్వాతే నాకు అనిపించింది ఆయనకు శివమణి అనే పేరే కరెక్ట్ అని. అది ఎందుకో మీకు తెలియాలి కదా, చూడండి. ఇప్పుడు మామూలుగా నేను చిన్నప్పటి నుంచి సినిమాలో ఉన్నాను. ఎంతోమంది ఆఫీసర్లు చూసా. మన మదనపల్లిలో చాలామంది శివమణి శివమణి అంటే తమాషా అయిన లింక్ ఏంటంటే, మా పూరి జగన్నాథ్ సినిమాలో నాగార్జున బాబు యాక్ట్ చేశాడు శివమణి. సేమ్ శివమణి అని ఈయనకి పేరు పెట్టి, ఈయన కూడా ఇలా ఆదర్శంగా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అది ఇది అని అంటుంటే చూడాలనిపించింది. నేను మీకు ఫోన్ చేశా, కానీ మీరే వచ్చారు. అవునమ్మా కదా. యాక్చువల్గా మీ నేము రిషికేశవ. ఇప్పుడున్న పరిస్థితికి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా వాళ్ళని బదిలీ చేసేయడము ఏదో చేస్తారు కదా, మీరు ఎలాగింత స్ట్రాంగ్గా నిలబడగలిగారు? దేన్ని నమ్ముకో ఎలా? యాక్చువల్గా మనం అనుకుంటాం కానీ కరెక్ట్గా ఉంటే బదిలీ చేస్తారు, నిక్కచ్చిగా ఉంటే పొలిటీషియన్స్కి లేకపోతే అధికారులకి నచ్చదు అని. నా పరిధిలో అయితే నాకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ కాలేదు. ఎందుకంటే నేను 2002వ బ్యాచ్కి చెందిన ఎస్ఐ. ఫస్ట్ ఈ జిల్లాకి 2003లో వచ్చాను. ఈ జిల్లాకి, చిత్తూరు జిల్లాకి 2003లో వచ్చాను. మొదట పొలమనేరులో పిఎస్ఐగా అంటే ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఫస్ట్ పనిచేశాను ఒక 5 నెలలు. తర్వాత నన్ను తంబల్లపల్లికి ఇచ్చారు ఫస్ట్. ఇక్కడ మళ్ళీ ట్రైనీ ఎస్ఐగా ఒక 4 months చేశా. ఓన్లీ 4 months చేశాను. అక్కడ కొన్ని కారణాల వలన అంటే అది పూర్తిగా మనము ఒక నిర్ణయానికి రాలేము అప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ జరిగిందనేది. కానీ నాకు ఒక మంచి పోస్టింగ్ పంజానీకి గోపాలకృష్ణ అని చెప్పి ఆయన ఎస్పీ గారు, అప్పుడు ఐజీగా రిటైర్డ్ అయ్యారు. ఆయన ఉన్నప్పుడు ఎస్పీగా నన్ను పంజానీకి 2004లో ఆగస్టులో నాకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత ఒకసారి ఆంధ్రజ్యోతిలో శివమణి అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఇచ్చారు. నా ఫోన్ నంబర్ ఇచ్చారు. అప్పుడే శివమణి సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 year ఏమో అయింది. అప్పుడు నాకు తెలిసి ఎప్పుడో అది శివమణి 2004లో నాకు ఇట్లా ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు. ఈ ఎస్ఐ ఎవరి మాట వినడు, నిజాయితీగా వ్యవహరిస్తాడు, లంచాలనే మాటే లేదు ఈ పోలీస్ స్టేషన్లో, రాజకీయ ఒత్తిళ్లు లేవు, రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉండదు పోలీస్ స్టేషన్లో కేసుల్లో, నెక్స్ట్ మారువేషాల్లో తిరుగుతాడు, ప్రజల్లో మమేకం అవుతాడు అని చెప్పి చాలా ఇచ్చారమ్మా. మొత్తం ఆల్మోస్ట్ ఒక పేజ్ ఇచ్చారు, అంటే డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఒక పేజ్ ఇచ్చారు. దాని తర్వాత శివమణి అనే పేరు పాపులర్ అయిపోయింది. ఈ మాట ఇంతకుముందు మీరు అడిగారు, అంటే నిక్కచ్చిగా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అట్లా అని. నాకు ఒక పొలిటీషియన్ నువ్వు ఎవరి మాట వినడం లేదు బాబు, ఇట్లయితే కష్టము, మాకెన్నో ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కార్యకర్తలు వస్తారు, మాకు అది కావాలి ఇది కావాలి అని అంటారు, ఇట్లయితే మేము కూడా సమాధానం చెప్పుకోవాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా, కొద్దిగా చేంజ్ చేసుకొని మార్చుకొని కొద్దిగా మా వాళ్ళని కేర్ చేసి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అట్లా చూడు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. అని ట్రాన్స్ఫర్ కూడా ఎస్పీ గారికి చెప్పారు. చెప్తే మా ఎస్పీ గారు ఈయనే గోపాలకృష్ణ సార్, ఆయన చెప్పారు ఆయనకు, చూడండి సార్, ఆ అబ్బాయి నేను చూసిన ఆఫీసర్స్లో ది బెస్ట్, మీకు కొత్తగా వేసాను, 3 months అయింది, ఒక 3 months నాకు ఛాన్స్ ఇవ్వండి,
ఈ 3 months తర్వాత మీరు అడిగితే తీసేస్తాను, నా కోసం ఓ 3 months భరించండి ఆ పిల్లని అని అడిగాడు. ఒక ఎస్పీ గారు ఒక ఎస్ఐ కోసం అలా అడగడం అనేది జనరల్గా ఏమనుకుంటారు, ఒకవేళ అట్లా అనుకుంటే నాకెందుకు లేదు తలనొప్పి అని కూడా అనుకోవచ్చు ఆయన. కానీ పెద్ద మనసుతో ఒక 3 months అడిగాడు. ఆ 3 months తర్వాత ఇది జరిగి 2004లో జరిగింది. మీరు నమ్మరు, ఏ పొలిటీషియన్ అయితే ఆ రోజు నన్ను వద్దన్నారో ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. నేనంటే ప్రాణం ఆయనకు, ఆ పొలిటీషియన్కి. నేను ఆ రోజు పొరపాటు నిన్ను పంపించుంటే నీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ని నేను దూరం చేసుకుంటా ఉండేవాడిని అని. అంటే వాళ్ళు కూడా లైక్ చేస్తారు పోను అంటే పొలిటీషియన్ కానీ ఈ పోలీస్ ఆఫీసర్లు కానీ మంచిగా పనిచేసి ఏ అధికారిని దూరం చేసుకోరు ఖచ్చితంగా. ఇది నా అనుభవంగా, నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి 20 ఏళ్ళు అయింది. ఇది జనరల్గా బయట వినిపించే టాక్, కానీ ఎవరైనా సరే బాగా పనిచేసే వాళ్ళు తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా ప్రజలకు న్యాయం ఉంది అన్నప్పుడు వాళ్ళ వైపు నిలబడిన వానికే వస్తుంది. అంటే చట్ట వ్యతిరేకంగా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళ కార్యకలాపాలు అరికట్టినప్పుడు వాళ్ళందరూ శత్రువులే ఆటోమేటిక్గా. మనం ధర్మో రక్షితి రక్షితహామా. మీరు నేను పనిచేసిన ఏ పోలీస్ స్టేషన్ కన్నా పోయి చూడండి, ఖచ్చితంగా నా తల మీద ఆ కొటేషన్ ఉంటుంది, ఖచ్చితంగా రాయించండి. అదే నన్ను ఇంతవరకు కాపాడుతూ వస్తుంది, కాపాడుతుంది కూడా 100%. ఒక్కొక్క క్షణంలో కుటుంబం అంతా కూర్చొని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మనము ఖచ్చితంగా పోయినప్పుడు ఈ చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళంతా ప్రైవేట్ కేసులు వేయడం, మా మీద కేసులు వేయడము, మా మీద చెడుగా పుకార్లు పుట్టించడము, మా మీద పేపర్లకి ఇవ్వడము, ఎన్నో చేస్తారు. అవన్నీ కూడా నా నిజాయితీతో అవన్నీ మాపుకొని బయటకు వచ్చారు. మా అమ్మని కష్టం మానిపించడం కోసం చదవాలనుకున్నా, జాబ్ కొట్టాలనుకున్నా కొట్టా. కానీ నిజాయితీగా ఎందుకు బతకాలని అనుకున్నానో అక్కడ ఒక రీజన్ ఉంది. నిజాయితీగా ఎందుకు బతకాలని అనుకున్నానంటే, నేను జాబు సెలెక్ట్ అయ్యే ముందు బాగా పుకార్లు అంతా, ఒక్కో జాబుని ఇంతకు అమ్మేస్తున్నారంట అని. జస్పాల్ సింగ్ అని అప్పుడు ఐజీ గారు, ఆయన ఇట్లాంటివన్నీ నచ్చవు ఆయనకు, చాలా నిజాయితీపరుడు. ఎవరైతే కరెక్ట్గా బాగా రిటర్న్ టెస్ట్ రాశారో, స్పోర్ట్స్లో మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళకే వస్తాయి, ఎందుకంటే నిజాయితీపరుడు ఆయన అని చెప్పి ఆయన కరెక్ట్గా ఇవన్నీ ఈ సెలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో జరిగింది, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారో లేకపోతే ఆయన ఏదో జరిగింది. మరి జరిగితే ఆయన వెళ్తూ కూడా ఇవన్నీ మార్పులు చేర్పులు లేకోకుండా చేసి పెట్టిపోయాడు అని చెప్పారు. నాకైతే అప్పుడు పూర్తిగా అవగాహన లేదు దాని మీద, ఎందుకంటే అప్పుడు ఇంకా మేము డిపార్ట్మెంట్లోకి ఎంటర్ కాలే. ఇంకా అంటే ఒక నిజాయితీ పరుడు కరెక్ట్గా ఉండి పని చేసినందుకు నాలాంటి ఒక పేదవాడు ఇంత మంచి పొజిషన్లోకి వచ్చాడు. కష్టంతో ఇన్ని కష్టాలు చూసి, ఇంత లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ప్రతి పేదవాని కష్టం చూసి, ముఖ్యంగా తల్లి కష్టం చూసి వచ్చిన నేను ఇంకా అవినీతి పరునిగా బతికితే ఇంకా నేను ఈ స్థాయిలోకి వచ్చిన అర్థం ఏముంది ఇంకా అనే దీంతోనే ఖచ్చితంగా నిజాయితీగా బ్రతకాలి అని చెప్పి మా అమ్మ, నాకు అందరికంటే మా అమ్మ అంటే ప్రాణం. నేను ఏదన్నా ఒక మాట మీద నిలబడాలి, ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఆ మాట తప్పకూడదు అనుకుంటే మా అమ్మ మీద ప్రామిస్ చేసుకుంటా ఏదైనా కానీ. అప్పుడే మా అమ్మ మీద ప్లస్ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశా, చనిపోయే వరకు ₹1 అవినీతిగా బ్రతికినా నా ఉద్యోగం వెళ్ళిపోలే స్వామి అని చెప్పి ప్రమాణం చేసుకొని జాబ్లోకి వచ్చా. అందుకే అంత కమిట్మెంట్తో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎంతమంది ప్రలోభాలకు గురి చేయాలని అనుకున్నా ఇంతవరకు లొంగకోకుండా అది కంటిన్యూ అయింది. పొంగనూరులో దీపావళి సంబరాలు అమ్మరాన్ని అంటే విధంగా ప్రజలు జరుపుకున్నారు. బంధుమిత్రులతో కుటుంబాలు కలకలలాడాయి. పెద్దలు పిల్లలు నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో ఆలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం మహిళలు ఇంటి ముందు దీపాలు అలంకరించి లక్ష్మీదేవికి పూజలు చేశారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి టపాకాయలు కాల్చారు. ప్రధాన వీధులు టపాకాయల వెలుగులతో నిండిపోయాయి.
అమావాస్య మంగళవారం సందర్భంగా పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కొత్తపేట సమీపాన దుల్లవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకుల పాలెంలో శ్రీ తాటిమాను గంగమ్మ, ఇలా పట్టణంలో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మినీ బైపాస్ లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో మంగళవారం సామూహిక కేదార గౌరీ వ్రతం పూజల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కేదారేశ్వర కలశాన్ని ప్రదర్శించి వివిధ పరిమళ భరిత పుష్పాలతో అలంకరించారు. కేదారేశ్వర వ్రత పూజలు నిర్వహించిన తర్వాత కథను చదివి వినిపించారు. కేదారేశ్వరుని రూపంలోనూ శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం. ఈసారి గాలి, వాన, ఉరుములు, మెరుపులతో వచ్చేసి ఆ ఏనుగు గుర్రాలంతా కూడా చెల్లా చెదురైపోయి పిల్లవాడిని ఒక్క రూపు కూడా జరుగుతుంది. ఈ పిల్లవాడు నిశ్చేష్టుడై శుభ కోల్పోయిన వాడయ్యి వృక్షం నీడలో పడిపోతే స్వప్నంలో జటాధారి రుద్రాక్షమాలను ధరించిన యోగి రూపంలో పరమేశ్వరుడు ఆ పిల్లవాణి ఎడల ప్రీతి చెంది వ్రతభ్రష్టులకు ధనము నెలవి కానిది నాయన, వృధా ప్రయత్నం మానుకోమని చెప్పి అంతర్ధానమైపోతాడు. తనకు స్వప్న వృత్తాంతంలో గోచరించిన స్వప్నంలో గోచరించిన ఈ యోగి గురించి వాళ్ళ పెద్ద తల్లికి చెప్తాడు శివుడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆమె యోచన చేసి ఈసారి ధనము ధాన్యము ఇవ్వకుండా వ్రత సామాగ్రిని పురోహితులను వెంట పెట్టుకొని తన చెల్లెలైన భాగ్యవతి దగ్గరికి ఆ పిల్లవాడితో కూడా పోయి మునుపు వారు పెళ్లి కాకముందు ఏ విధంగా అయితే వ్రతాన్ని ఆచరించడో అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరణ చేస్తారు. పుణ్యవతి, భాగ్యవతి, వారి కుమారుడు ముగ్గురు కూడా ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తే
ఆచరణ చేసి ఉద్వాసన చేస్తారు. ఆచరణ మళ్ళీ వాళ్ళు వ్రతమంతా అయిపోయినాక కాంచీపుర పొలిమేరలోకి నడుచుకొని వచ్చేటప్పటికి మునుపు వాళ్ళు కోల్పోయిన ధనమంతా కూడా అప్రయత్నంగానే వాళ్ళకి లభిస్తుంది. ఆ ధనాన్నంతా సంగ్రహణ చేసుకొని కాంచీపురంలో కామాక్షి దర్శనానంతరము అక్కడ వేచి ఉంటే వారి శత్రురాజు చేత బంధించబడిన చోళరాజు కూడా వారికి ఎదురేగి వచ్చి చతురంగ బలాలతో ఎదురేగి వచ్చి వారిని పిలుచుకొని పోతారు. తదుపరి పుణ్యవతి భాగ్యవతి అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు. ఈ వ్రతాన్ని 21 మార్లు ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీ దేవతలకు 21 రోజులు ఉంటే మనకి 21 సంవత్సరాలకు సమానం. 21 సార్లు ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీకి ఈహలోకంలో ఉండేంత వరకు దీర్ఘసుమంగళ్య ప్రాప్తి, పుత్ర పౌత్ర వృద్ధి, అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారని, మళ్ళీ తదుపరి పరలోకంలో పార్వతీ పరమేశ్వరుల సాన్నిధ్యంలో కైలాస ప్రాప్తి ఉంటుంది అని చెప్పేసి ఈ వ్రత ఆశీర్వాదము. హరి ఓం స్వస్తి. ఈ వ్రతాన్ని చేసిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర స్వరూపమైన కేదారేశ్వరుని అనుగ్రహం ఉంటుంది అని చెప్పి వ్రత ఆశీర్వాదము. హరి ఓం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో కేదార గౌరీ వ్రతం, భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. ప్రజల రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా అధికారి యంత్రాంగం. అంబరానంటిన దీపావళి సంబరాలు, టపాకాయల వెలుగులతో నిండిపోయిన పొంగనూరు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.